భైరవాపురం ఊరిలో జరిగిన ఒక భలే ఆసక్తికరమైన కథా విశ్లేషణను ఇవాళ మనం చూద్దాం. రండి మొదలుపెట్టేద్దాం. ఒకరు పన్నిన వలలో వాళ్లే ఎలా చిక్కుకుంటారో, అత్యాశ కొంప ఎలా ముంచుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇతనే భైరవాపురం గ్రామాధికారి రామస్వామి. పేరుకు ఊరి పెద్దేగాని లోపలంతా విపరీతమైన స్వార్థం, దురాశే. రంగన్న అనే సాధారణ రైతు దగ్గర ఊళ్ళోనే ఎక్కువ పాలిచ్చే ఆవు ఒకటుంది. దానిపై రామస్వామి కన్నుపడింది. పాపం కూతురు పెళ్లికి డబ్బుల్లేక రంగన్న ఆ ఆవును అమ్మకానికి పెట్టాడు. కాని రామస్వామికదొక దురాశ మాత్రమే. గ్రామాధికారికిస్తే అస్సలు గిట్టుబాటు కాదని రంగన్న తెలివిగా ఆవును పట్టణం సంతకు తీసుకెళ్లాడు. ఈ విషయం రామస్వామి కొడుకు బసవకు తెలిసింది. ఎలాగైనా ఆ ఆవును కొని నాన్నకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నట్టే సంతలో ఆ ఆవును బసవ రహస్యంగా కొన్నాడు. కాని దారిలో ఆ ఆవు తాడు తెంచుకుని పారిపోయింది. అలా పారిపోయిన ఆవు నేరుగా భైరవాపురం శివారులోని ఒక చేనులో పడి పంటను పూర్తిగా నాశనం చేసింది. కోపంతో రగిలిపోయిన చేను యజమాని న్యాయం చెయ్యమని ఆ ఆవుని నేరుగా గ్రామాధికారి రామస్వామి దగ్గరకే లాక్కొచ్చాడు. ఆవును గుర్తుపట్టిన రామస్వామికి బల్బు వెలిగింది. రంగన్నను ఇరికించి ఆవును సొంతం చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనుకున్నాడు. వెంటనే ఏకంగా 10,000 రూపాయల భారీ జరిమానా వేశాడు. రంగన్న అంత కట్టలేక ఆవునిచ్చేస్తాడని అతని మాస్టర్ ప్లాన్. పైగా కేవలం 10 రోజుల్లోనే ఆ 10,000 చెల్లించాలని గ్రామాధికారి అత్యంత కఠినమైన డెడ్లైన్ కూడా పెట్టాడు. కట్ చేస్తే సరిగ్గా అప్పుడే బసవ ఆవును వెతుక్కుంటూ కంగారుగా గ్రామసభలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మీకోసం ఆ ఆవును పట్నం సొంతలో నేనే కొన్నాను నాన్నా అని బసవ అందరి ముందు చెప్పేశాడు. ఆ మాట వినగానే రామస్వామికి గుండె ఆగినంత పనైంది. అప్పుడర్థమైంది తను పన్నిన వలలో తనే చిక్కుకున్నాడని. ఇక్కడో భలే ట్విస్ట్ ఉంది చూడండి. రంగన్న కోసం వేసిన ఆ 10,000 ఫైన్ ఇప్పుడు గ్రామాధికారే కట్టుకోవాలి. ఊరి పెద్దలందరి ముందు ఆ కఠినమైన తీర్పు ఇచ్చేయడంతో ఇక రామస్వామికి అస్సలు తప్పించుకునే దారే లేకుండా పోయింది. చివరికి తన అత్యాశే తనను నిలువునా ముంచడంతో వేరే దారి లేక ఆ జరిమానా మొత్తాన్ని తనే స్వయంగా చెల్లించాడు. హద్దులు లేని దురాశ చివరికి ఎంతటి వారినైనా ఇలా ఇరికేస్తుందన్నమాట. ఏమంటారు? ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణ ముగిద్దాం.